కర్ణాటకలో నిర్మలాపై కేసు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎన్నికల బాండ్ల పేరిట కోట్లు దోచుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై బెంగళూరులో కేసు నమోదైంది. నిర్మల తదితరులు పారిశ్రామికవేత్తలను బెదిరించి ఎన్నికల బాండ్ల పేరిట 8,000 కోట్లకు పైగా లూటీ చేశారని జనాధికార సంఘటన నేత ఆదర్శ్ ఆర్ అయ్యర్ ఫిర్యాదు చేశారు. దాంతో నిర్మల తదితరులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు శనివారం ఆదేశించింది. ఈ మేరకు తిలక్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. A1గా నిర్మల, A2గా ఈడీ అధికారులు, A3గా బీజేపీ కేంద్ర పదాధికారులు, A4గా కర్ణాటక బీజేపీ మాజీ చీఫ్ నళిన్ కుమార్ కటిల్, A5గా ప్రస్తుత చీఫ్ బీవై విజయేంద్ర, A6గా రాష్ట్ర బీజేపీ పదాధికారులను చేర్చారు. కేసు నేపథ్యంలో నిర్మలాను కూడా బీజేపీ రాజీనామా కోరుతుందా అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు. ముడా కేసులో ఆయన రాజీనామా చేయాల్సిందేనని బీజేపీ కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.